మార్కెట్ రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తుంది అనుకునే నమ్మకంతోనే నేను కాల్ ఎంట్రీ తీసుకున్నాను, కానీ మార్కెట్ నన్నే ట్రాప్ చేసింది. హాయ్ ఫ్రెండ్స్, నేను వీరేష్. వెల్కమ్ టు ట్రేడర్స్ గ్రోత్ జర్నీ. గత కొన్ని రోజులుగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఒక రేంజ్లో కన్సాలిడేట్ అవుతూ ఉంది. కానీ నేను ఒక విషయం గమనించాను. మార్కెట్లో బయర్స్ లిక్విడిటీ స్లోగా బిల్డ్ అవుతూ వస్తుంది. సో మార్కెట్ రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తే అప్ సైడ్ మూమెంటం బలంగా వస్తుంది అనుకొని ఆ నమ్మకంతో నేను కాల్ ఎంట్రీ తీసుకున్నాను. కానీ మార్కెట్ నా అనాలిసిస్ని ఫాలో అవ్వలేదు. రిజల్ట్స్ 1800 రూపీస్ లాస్. సో ఇక్కడ ప్రాఫిట్ ముఖ్యం కాదు, మన అనాలిసిస్ ప్రకారం తీసుకున్న డిసిషన్ వెనుకాల ఉన్న లాజిక్ సరైందా కాదా, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయ్యామా లేదా అనేదే ముఖ్యం. ఈ వీడియోలో నేను ఎక్కడ కాల్ ఎంట్రీ తీసుకున్నాను, నా అనాలిసిస్ ఎలా తప్పింది, ఈ లాస్తో నేను నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటి అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అవుతూ బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తూ ఇప్పుడు స్లోగా డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది చిన్న చిన్న క్యాండిల్స్తోని. నిఫ్టీ ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కడ ఓపెన్ అయింది అదే రేంజ్లో ఉంది. సెన్సెస్ కూడా సేమ్. సో ఇక్కడ నేను కాల్ ఆప్షన్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను, బట్ ఇప్పుడే కాదు, ఇక్కడ కొంచెం ఇక్కడ వరకు రిట్రేస్మెంట్ తీసుకుంటే ఇక్కడ ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నాను. బట్ ఇది ఇక్కడ నుంచే మళ్ళీ అప్సైడ్ మూమెంటం ఇస్తుంది. సో నిఫ్టీ, సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాటే ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ అయితే మూమెంటం ఇవ్వట్లేదు. చూద్దాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్ తీసుకుంటున్నాను 57,300. ఒక లాట్ బై చేశాను. 928 దగ్గర ప్లేస్ అయింది. స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను 50 పాయింట్స్. 928 - 50 878. 878 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. ప్రస్తుతం మన పొజిషన్ బ్రేక్ ఈవెన్లో ఉంది. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు కాల్ ఆప్షన్ ఏం తీసుకున్నానంటే, ఇది ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 డేస్ నుంచి మూమెంటం 1, 2, 3, 4 డేస్ ఆల్మోస్ట్ ఇది బ్యాంక్ నిఫ్టీ 4 డేస్ నుంచి సో ఇదే రేంజ్లో కొనసాగుతుంది. సో నిఫ్టీ కూడా వచ్చేసి ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఇది సైడ్ వేస్ అయిపోయింది. ఇదే రేంజ్లో ఉంది ఆల్మోస్ట్ 2-3 డేస్ నుంచి. సో ఇక్కడ ఇన్ కేస్ ఎక్కడ కూడా ఇది ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేయలేదు. సో ఇక్కడ నుంచి ఇది అంటే అప్ సైడ్ హోల్డ్ చేస్తుంది. ఇక్కడ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అవుతూ ఇక్కడ పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఆబ్వియస్లీ ఇది ఇక్కడ బయింగ్ మూమెంటం ఉందనుకొని నేను ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాను. చూద్దాం, ఇది స్లోగా ఇక్కడ వరకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తుండొచ్చు. లాస్ పెరిగింది, 700 దాకా 800 దాకా వచ్చింది. చూద్దాం ఏమవుతుందో. బ్యాంక్ నిఫ్టీ చిన్న చిన్న స్మాల్ రెడ్ క్యాండిల్స్ ఫామ్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తుంది. ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది, కానీ మన స్టాప్ లాస్ హిట్ అయ్యేటట్టు ఉంది. సో కొంచెం ఒక 10 పాయింట్స్ ఇంక్రీజ్ చేసుకుందాం. 878, 868 పెట్టుకుందాం.
కొంచెం స్టాప్ లాస్ హిట్ అయ్యేటట్టు ఉంది. ఇది నిఫ్టీ కూడా డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది, సెన్సెక్స్ కూడా డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది. ఇది ఇక్కడ వరకు వస్తుంది, యాక్చువల్లీ ఇక్కడ వరకు వచ్చి ఈ జోన్ నుంచి మళ్ళీ అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సో లాస్ పెరిగింది. నిఫ్టీ సెన్సెక్స్ డౌన్ సైడ్ మూమెంటం స్టార్ట్ అయింది. సో ఇక్కడ మన స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బట్ ఇక్కడ హోప్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే హోప్ ఉంది, కానీ చూడాలి. ఇంకే స్టాప్ లాస్ హిట్ అయితే మాత్రం క్లోజ్ చేసేయాలి, సెకండ్ రేట్కి వెళ్ళొద్దు. ఓకే, రికవరీ వచ్చింది ఇక్కడ నిఫ్టీలో కూడా, చూద్దాం. ఇక్కడ నుంచి రికవరీ అయితే సేఫ్. మనం ఇంకేస్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఓ లాస్ పెరిగింది, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. యాక్చువల్లీ కాసేపు ఆగాల్సింది ఇక్కడ. నేను ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇంకా అప్సైడ్ మూమెంటం ఇస్తుందేమో అనుకొని నేను ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను. బట్ ఇది ఇక్కడ ఒక 2-3 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ చేసి మళ్ళీ ట్రాప్ చేసింది. సో మేబీ ఇది ఇక్కడ వరకు ఈ సపోర్ట్ వరకు రావచ్చు, మళ్ళీ ఈ సపోర్ట్ నుంచి అప్సైడ్ మూమెంటం ఇచ్చే అవకాశం ఉంది. సో ఇలా మనము ఇక్కడ బయ్యర్స్ లిక్విడిటీ ఉండే మనకి ఇక్కడ పుట్ తీసుకునే అవకాశం ఉండే, కానీ ఇలా మార్కెట్ ఇక్కడ నేను ఓపెన్ అవుతూ బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది కదా, సో ఇది ఈ మూమెంటం కంటిన్యూ అవుతుంది అనుకున్నాను. స్లైట్లీ రీట్రేస్మెంట్ ఇచ్చి ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది అనుకున్నాను, బట్ ఇది చాలా ఎక్కువ రీట్రేస్మెంట్ ఇస్తుంది. మేబీ ఇక్కడ ఎంట్రీ అయిన బయర్స్ అందరు స్టాప్ లాస్ తినడం కోసం అని చెప్పి ఇక్కడ లాస్ట్ మినిట్స్లో ఎంట్రీ అయిన బయర్ స్టాప్ లాస్ తినడం కోసం చెప్పి ఇది ఇక్కడ వరకు వస్తుంది, ఈ సపోర్ట్ వరకు 57,150 వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా రివర్స్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది మార్కెట్. బట్ మనము మిస్ అయిపోయాము. బట్ మనం ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ చూసేసి నేను ఎంట్రీ ఇచ్చాను, ట్రాప్ చేసేసింది నన్ను. అవి ఇక్కడ నుంచైనా రివర్స్ అవ్వచ్చు, లేదా మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచైనా రివర్స్ అవ్వచ్చు. బట్ మొత్తానికి ఇవాళ అప్ సైడ్ మూమెంటం ఉంటుంది మార్కెట్, డౌన్ సైడ్ మూమెంటం ఉండదు. బట్ మనము కొంచెం ఎర్లీ ఎంట్రీ అయిపోయింది. సో ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఇక్కడ మనకు బయ్యర్స్ లిక్విడిటీ ఉండగా కూడా మనం పుట్ తీసుకోవాల్సింది. ఇన్ కేస్ ఒకవేళ కాల్ తీసుకోంటే కాసేపు మనం ఇక్కడ వెయిట్ చేయాలి టిల్ 9:30 వరకు. లాజిక్ మర్చిపోయాను, సో నేను తొందరగా ఎంట్రీ ఇచ్చాను. 9:23, 9:20కి అనుకుంటాను, మేబీ 9:22కే ఎంట్రీ ఇచ్చాను. సో అక్కడ మిస్టేక్ జరిగింది అది. సో ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ నుంచే ఈ జోన్ నుంచి రివర్స్ అవుతుంది, లేదా నెక్స్ట్ ఈ జోన్ నుంచి రివర్స్ అవుతుంది. ఎనీహౌ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, 10 పాయింట్స్ ఇంక్రీజ్ చేసుకున్నాను, అది కూడా పోయింది. సో నో వరీస్. నిఫ్టీ ఇంకా డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సో ఇది ఈ జోన్ వరకు వస్తుంది, ఈ సపోర్ట్ వరకు వచ్చేసి ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సెన్సెక్స్ కూడా ఇది సపోర్ట్ లెవెల్కి వచ్చింది, మేబీ ఇక్కడ నుంచి ఇంకా రివర్స్ అవ్వచ్చు. సో ఇవాళతో జూలై మంత్ ముగుస్తుంది. సో ఓవరాల్గా నేను ఈ మంత్ స్మాల్ ప్రాఫిట్తోనే క్లోజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మంత్ ఆగస్ట్, సెప్టెంబర్ కూడా 1 లాట్తోనే ట్రేడింగ్ చేస్తాను. సో ఆగస్ట్, సెప్టెంబర్ కూడా స్మాల్ ప్రాఫిట్ తీసిన తర్వాత అక్టోబర్లో నేను ప్రమోషన్ ఇచ్చుకోవాలనుకుంటున్నాను. 2 లాట్స్తో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను.
ఖచ్చితంగా జరుగుతుంది ఇది. సో ఎవ్రీ క్వార్టర్కి ఒక్కొక్క లాట్ పెంచుకుంటూ వెళ్ళాలి. బట్ మేక్ షూర్ ఎవ్రీ మంత్ స్మాల్ ప్రాఫిట్లో ఉండాలి, లేదా బ్రేక్ ఈవెన్లో ఉండాలి. లాస్లో మాత్రం ఉండొద్దు. అలా ఉంటేనే మనము లాట్ సైజ్ పెంచుకుంటూ ముందుకు వెళ్తుండాలి, లేదంటే లాట్ సైజ్ ఇంక్రీజ్ చేయొద్దు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో. బాయ్.